హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ బచ్చల కూర పకోడీ చేసేద్దాం రండి. 2 బచ్చల కూర కట్టలను తీసుకొని వాటి ఆకులను చిన్నగా కట్ చేసుకొని నీటితో 2 సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, జీలకర్ర వేయాలి. రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి 1/2 టీ స్పూన్ వామును చేతితో నలిపి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండిని వేసి కొద్దిగా నీళ్లను పోసుకొని పిండిని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పిండిని తీసుకొని చిన్నగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి బచ్చలి కూర పకోడీలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.